మా ప్రతినిధి స్వప్న దగ్గరికి వెళ్దాము. తను బీజేపీకి సంబంధించి రాష్ట్రంలో మనం చూస్తున్నాము, గతంతో పోలిస్తే మంచి రిజల్ట్స్ అయితే అసెంబ్లీ స్థానాల్లో వాళ్ళు సాధించారు. అదే కాకుండా దేశవ్యాప్తంగా అంటే మోడీ పాలనకు సంబంధించి అక్కడ ఒక నమ్మకం ఉంది అన్న విషయాన్ని ఇక్కడ రాష్ట్రంలో ప్రజల్లో తీసుకెళ్లేందులో కంపల్సరీ సక్సెస్ అయ్యారని మనం చెప్పవచ్చు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంలో మరొకసారి అధికారంలోకి వచ్చే అవకాశం కేవలం ఎన్డీఏకి అలాగే బీజేపీ పార్టీకి మాత్రమే ఉంది అని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో అందరూ సక్సెస్ అయ్యారన్న విషయం అయితే మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దానికి తోడు గత 100 రోజులు అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో వాళ్ళు చెప్పిన పథకాలను అమలు చేసే విషయంలో వెనకపడ్డారు అనే విషయాన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్లడంలో సక్సెస్ అయిన బీజేపీ ఇప్పుడు ఎలాంటి ఫలితాలు రాబట్టే అవకాశం ఉంది అనే విషయంపైన తనతో విశ్లేషణ తీసుకుందాం. స్వప్న, మనం చూస్తున్నాం ఎందుకంటే 400 సీట్లకు టార్గెట్ పెట్టుకున్న తర్వాత మొదటి 3 విడతల్లో బీజేపీకి అంటే ఇతర రాష్ట్రాల్లో ఆ స్థాయిలో రెస్పాన్స్ రాలేదు అన్న విషయాన్ని చూపిస్తూనే ఇక్కడికి వచ్చేటప్పటికి మొత్తం స్ట్రాటజీ మార్చేశారు. సౌత్ ఇండియాకి సంబంధించి చూసినప్పుడు ఎంతో కొంత అవకాశం ఇక్కడ తెలంగాణలోనే వాళ్ళకి స్ట్రాంగ్గా కనిపిస్తోంది. మరోవైపు కర్ణాటకలో మాత్రమే అక్కడ వాళ్ళకు ఒక అవకాశం ఉన్న నేపథ్యంలో ఈసారి స్ట్రాంగ్గా తెలంగాణలో ప్రయత్నం అయితే జరిగింది. మీ విశ్లేషణ ప్రకారము ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, ఆ సీట్లు రావడానికి కారణాలు ఏంటి? మొత్తానికి అయితే బీజేపీ నార్త్ ఇండియా పార్టీ అనే దాని కాకుండా ఇది మనకి ఇక్కడ దక్షిణాదిలో గట్టిగా పాగా వేయాలి అనుకున్నప్పుడు వాళ్ళ దృష్టిలో కీలకంగా ఉన్నది మీరన్నట్టు కర్ణాటక, తెలంగాణ విషయానికి వస్తే మనం చూసుకోవచ్చు. లాస్ట్ డే కూడా అమిత్ షా డే మొత్తం ఇక్కడే స్పెండ్ చేశాడు. తెలంగాణ మీద చాలా హోప్ పెట్టుకున్నారు వాళ్ళు. ఎందుకంటే మనము మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేది కాంగ్రెస్ గట్టిగా తీసుకెళ్లగలిగింది. ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ ఏది అంటే కాంగ్రెస్ అనేది తీసుకోవడంలో సక్సెస్ అయింది. అక్కడ మనం కాంగ్రెస్ ని ఎదుర్కోలేకపోయినాము. అసెంబ్లీ ఎన్నికల్లో అంటే బీఆర్ఎస్ వద్దు అనుకుంటే ప్రత్యర్థి ఎవరు అంటే కాంగ్రెస్ అనేది తీసుకెళ్లగలిగారు వాళ్ళు. ఆ విషయాన్ని మనం అపోజ్ చేయలేకపోయినాం, అది మనకు బాగా దెబ్బతీస్తుందని చెప్పేసి ఆ తర్వాత బీజేపీ అంతర్గత విశ్లేషణలో తెలుస్తున్నారు. ఈసారి అలాంటిది ఏం లేకుండా ఖచ్చితంగా బీఆర్ఎస్ అనేది అసలు మా దృష్టిలో నేనే కాంగ్రెస్ మేమే ఉన్నాము. కాంగ్రెస్ ఎలాగ ఇప్పుడు ఇన్ని రోజుల పాలన చూసాము, ఇన్ని నెలల్లో చేసి ఏముందో మనకు తెలుస్తుంది. ఇచ్చిన హామీలు ఏమీ నిలబెట్టుకోలేకపోయింది. ఈ విషయాన్ని ఒకటి తీసుకెళ్తూ మరొకటి ఏంటంటే ఈసారి కీలకంగా మోడీనే ముందు పెట్టి బీజేపీ ప్రచారం చేసింది. మీరన్నట్టు మరొకసారి దేశంలో ముఖ్యంగా 3వ ప్రధాని అవుతారు ఫిరెక్ బార్ అనేదాన్ని గట్టిగా తీసుకెళ్లగలిగింది ఈసారి బీజేపీ. ఎన్నడూ లేని విధంగా ఈసారి ఇంకొకటి ఏం చేసిందంటే ఇంటింటికి తిరగడంలో బీజేపీ శ్రేణులు గతంలో మన అభ్యర్థిని గెలిపించుకోవాలా, మన ఓటు పడుతుందా, అసలు అభ్యర్థి గెలుస్తాడా ఓడతాడా, లేదంటే అసలు మనకు డిపాజిట్ అయినా వస్తుందా, ఇలాంటి సందిగ్ధాల మధ్య ఉండే. కానీ ఈసారి క్యాడర్ కూడా మంచి జోష్ తోనే పనిచేస్తుంది. ఇంటికి వెళ్ళడంలో కానీ ఈవెన్ ఎవరైతే అంటే కొంచెం చదువుకొని వాళ్ళు ఉంటారో వాళ్ళని కన్విన్స్ చేయడంలో కూడా. ఎందుకంటే అక్కడ మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఆ నిధులు తీసుకురావాలంటే తెలంగాణకి ఇదే పెట్టుకో, ఎట్లాగో టీఆర్ఎస్ లేదు, కాంగ్రెస్ కి మనమే ప్రత్యామ్నాయంగా ఉంటాము, మేమే ప్రధాన ప్రతిపక్షంగా పనిచేస్తాము, గట్టిగా కాంగ్రెస్ తో పనిచేస్తాము, ఇది చెప్పడంలో కాస్త సక్సెస్ అయిందని చెప్పాలి. అండ్ కీలకంగా మోదీ కానీ అమిత్ షా కానీ నడ్డా కానీ వీళ్ళు తెలంగాణకు వచ్చినటువంటి విషయాలు కానీ వాళ్ళు ప్రస్తావించిన ఇప్పుడు రిజర్వేషన్ విషయంలో మాత్రము కాంగ్రెస్ తీసుకెళ్లడంలో స్ట్రాంగ్ అయింది. దీనికి అమిత్ షా కూడా గట్టి కౌంటర్ ఇవ్వడానికి ట్రై చేశారు. అది లాస్ట్ మంత్ నాకు ఎంతవరకు వెళ్ళింది ఏంటి బీజేపీకి అదేమన్నా చేసి చేసింది. ఎందుకంటే అది ఒక మార్పింగ్ వీడియో అని చెప్పేసి ఆల్రెడీ రుజువైంది, అది కాదు అని చెప్పినప్పటికీ కూడా దాన్ని తీసుకెళ్లడంలో పదే చెప్పడంలో రేవంత్ రెడ్డి కొంచెం సక్సెస్ అయ్యారు. సో కానీ దాన్ని తప్పు అని చెప్పాలి, అండ్ కొంచెం అగ్రెసివ్ గా వెళ్ళండి అని చెప్పినప్పుడు ఈవెన్ కిషన్ రెడ్డి కూడా తన స్టైల్ మార్చుకొని కొంత అగ్రెసివ్ గా వెళ్ళడానికి అయితే ప్రయత్నించారు. ఇక మీరు అన్నట్టు వాళ్ళ టార్గెట్ అయితే 12 అంటున్నారు. 12 టార్గెట్ అయితే మనకు రాదు. అయితే డబుల్ డిజిట్ వస్తుందా లేదా అనేది మాత్రం సందిగ్ధంలో ఉంది. కానీ ఎప్పుడు ఇంతవరకు బీజేపీకి రానని సీట్లు అయితే ఇక్కడ వస్తున్నాయని అనుకోవచ్చు. కీలకమైన నేతల రంగంలో ఉండడం, ఆర్థికంగా కూడా గట్టిగా ఉండడం, ఈవెన్ మల్కాజ్గిరికి సంబంధించి కూడా ఏమవుతుంది ఏంటి సెటిలర్స్ చాలా మంది అది మినీ ఇండియాగా అనుకుంటాం, 30 సెటిలర్స్ చాలా మంది ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోయారు. ఇవి ఎటు వెళ్తాయి ఏంటి అనేటువంటి దాంట్లో కొద్దిసేపటి క్రితం ఈటల ఇంటర్నల్ గా మాట్లాడుతూ తనకు వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం మనం ఖచ్చితంగా వస్తామన్నారు. ఈవెన్ చెవెళ్ల విషయానికి వస్తే కూడా కొండ విశ్వేశ్వరరెడ్డి కొంత స్ట్రాంగ్ గానే ఉన్నారు.
ఓటింగ్ మన సైడ్ టర్న్ అయింది. ఇంటర్నల్ గా మనకు అందుతున్నటువంటి రిపోర్ట్ ప్రకారం అయితే అన్నారు. ఇప్పుడు 7 o'clock కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడబోతున్నారు. కొన్ని చోట్ల కొన్ని జరిగాయి. మనము మాధవీలత అయితే ఈసారి గట్టిగానే వెళ్ళింది. ఆమె బుర్కా వేసుకున్న వాళ్ళ ముఖం తీసి చూడటం, ఎందుకంటే చాలా మంది బుర్కాలో వచ్చేసి ఆధార్ కార్డ్ చూపిస్తున్నారు, ఐడెంటి కార్డ్ చూపిస్తున్నారు, వాళ్ళు వెళ్ళి ఓటు వేస్తారు. కానీ ఆ పర్సన్ అది కాదు అని చెప్పి ఆమె ఫైట్ చేయగలిగింది. సో ఇలా కొన్ని కేసెస్ బుక్ అవ్వడము, అండ్ కిషన్ రెడ్డి కూడా మోడీ చేర్పిస్తారని చెప్పేసి కిషన్ రెడ్డి మీద కేసు అవ్వడము, ఈవెన్ నిజామాబాద్ లో అరవింద్ కూడా ఇదే బుర్కా విషయం గురించి మాట్లాడడం. సో కొన్ని విషయాలు, కొన్ని కేసెస్ అవి అయినా కూడా చాలా స్ట్రాంగ్ గా అయితే బీజేపీ ఉన్నంత ఇక్కడ ఆదిలాబాద్ అయితే స్వప్న ఇక్కడ అంటే ప్రీ పోల్ సర్వేలు ఇవన్నీ అబ్జర్వ్ చేసినప్పుడు సేమ్ అదే 7 నుంచి 8 స్థానాలు బీజేపీకి వచ్చే అవకాశం ఉంది. గతంతో పోలిస్తే కంపల్సరీ అంతకుముందు దానికి డబల్ అవుతాయి అన్నది అయితే ఒక ఎక్స్పెక్టేషన్ ప్రీ పోల్ సర్వేలో కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే హైదరాబాదులో అనుకున్న స్థాయిలో ఓటింగ్ జరగలేదు. మనం చూసాం మాధవీలత కూడా లాస్ట్ 1 అవర్లో హిందువులందరూ రావాలి, ఓట్లు వేయాలి, లేకపోతే 40 సంవత్సరాల ఈ సంఖ్యలను మనం తెంచుకునే అవకాశం లేకుండా పోతుంది. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది రండి అని తను ఇన్వైట్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే హైదరాబాద్లో ఏమన్నా సీన్ రివర్స్ అయ్యే అవకాశం ఉందా? అంటే ఆదిలాబాద్ మీరు అన్నట్టు హైదరాబాద్ లో బీజేపీ గెలవడం అనేది, ఎందుకంటే అక్కడ ఓట్లు ఎక్కువగా అసదుద్దీన్ వైపునే. కాకపోతే ఎప్పుడు లేని విధంగా అసదుద్దీన్ ఈసారి మెట్టు దిగొచ్చి ప్రచారం చేశాడు. ఆయన టెంపుల్ కి రావడం కానీ, ఆయన కండ కప్పుకోవడం కానీ, హిందువులు నాకు ఓటు వేయండి అని అడగడం కానీ, ఆ స్థాయి అంటే కొంచెం అసదుద్దీన్ లో ఒక భయాన్ని పుట్టించడంలో మాధవీలత సక్సెస్ అయిందని చెప్పాలి. అండ్ మాధవీలత ఈ రోజు తాను చేసినటువంటి అది కూడా, అంటే ప్రతి పోలింగ్ బూత్ వెళ్ళడం, ఇక్కడ రాంగ్ ఓటింగ్ జరుగుతుంది దీన్ని చూడటం అంటాము, పోలింగ్ శాతం చాలా తగ్గడం, ఇంటింటికి వెళ్ళి డోర్ కొట్టి మరీ పిలిచారు. హైదరాబాద్ కి సంబంధించి మీ ఓటు ఉంది, మీరు రాలేదు, మీ ఓటు హక్కు వినియోగించుకోండి అని. ఈవెన్ హిందువులకు సంబంధించి ఆమె పదే పిలుపునిచ్చారు. కాకపోతే అక్కడ ఓటింగ్ తగ్గడం అనేది అది ఎంఐఎంకే అవకాశం మనకు అనిపిస్తుంది. అంటే నైతిక గెలుపు మాధవీలతకు వస్తుందా లేదా అనేది ఇక్కడ మనం చూసుకోవాలి. మాధవీలత గెలిచేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి, ఇది మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే నైతికంగా ఏమైనా గెలవగలుగుతుందా, నిజంగానే అసదుద్దీన్ని టీ అంటే టీ కొట్టే విధంగా ఆమె పోలరైజ్ చేయగలిగిందా, హిందుత్వ ఓట్లు 1 సైడ్ అయినాయి అంటే ఈవెన్ బీఆర్ఎస్ లేదు, కాంగ్రెస్ ఉన్నా లేనట్టుగానే ఉంది. కాబట్టి ఈ 2 పార్టీల మధ్యనే జరిగింది. ఈ ఓటింగ్ తక్కువ పడ్డము మాధవీలతకి ఏమైనా మైనస్ అయింది. అండ్ వచ్చిన వాళ్ళలో హిందువులు ప్రతి ఒక్కరు తమ ఓటు వినియోగించుకోలేదు, ఇంకా చాలా మంది ఓటు వేయకుండా ఉన్నారు అని చెప్పేసి ఆమె పదే మాట్లాడడము, ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఉన్నాయి ఓటు రండి వినియోగించు అంటే ఎక్కలేని విధంగా డోర్ టు డోర్ కొట్టారు. భారతభక్తి విషయానికి వస్తే మీరు ముందు ఓటు వేయండి, ఎవరికి వేస్తారో కానీ ముందు ఓటు వేయండి అనాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి హైదరాబాద్ లో విన్ అయ్యేటువంటి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. కాకపోతే ఆమెకి నిజంగా ఒక టఫ్ ఫైట్ అయితే ఇవ్వగలిగింది అనేది మాత్రం గతంతో పోలిస్తే ఖచ్చితంగా తను బయటికి రావడం తర్వాత అంటే ఎంతో కొంత, అంటే మనం చూస్తే అసదుద్దీన్ ఓవైసీ నోట్లోంచి అలాంటి మాటలు ఎప్పుడు వినిపించవు, చావు దాకా తను మాట్లాడే పరిస్థితి వచ్చిందని మాత్రం కంపల్సరీ తను ఎఫెక్టివ్గా పనిచేస్తారని మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్. మనము